కథామంజరి శ్రావ్య సంచిక మే 2025. గుడ్డిపిల్ల కథ. రచన శ్రీ అడివి బాపిరాజు గారు. పఠనం భమిడిపాటి శరజ్యోత్స్న. తాడేపల్లిగూడెం స్టేషన్లో ఎక్కింది ఆ బాలిక బెజవాడ బండి. కూడా ఒక చిన్నపిల్లవాడు ఆ బాలిక చేపట్టుకుని దారి చూపుతూ ఉన్నాడు. చినిగిపోయిన గుడ్డల్లో మేఘాల్లో చంద్రుడిలా ఉంది ఆమె. ఆమె అందం ఆమెకే తెలీదు. వినవే పల్లవ మృదుచరణ కరుణా వితరణ గుణాభరణ అని పల్లవి ప్రారంభించింది. ఒక్కసారిగా పెట్టేంతా నిశ్శబ్దం ఆవరించింది. విరిసిన వసంతోదయంలో మల్లికా పుష్ప సుగంధంలా ఆ కిన్నెర స్వనం మహావేగంతో పరిగెత్తుతున్న రైలు హోరు శృతికాగా ఆ పెట్టె అంతా ప్రవహించింది. జనవీభూడన తెచ్చిన దండకాటవీకి. అందరి హృదయాలు కదిలిపోయినవి. కొండ చిలువ పెనవేసుకున్న జింకల్లా చైతన్యరహితమై వింటున్నారు 50 మందిని. ముని వేషధారీవై సనియేదాననా విని. ఎవరి భావగాంభీర్యం ఎంత ఉందో ఆ లోతు వినీలమై వినిర్మలమై కాంతి దాల్చింది. ఆమె తలముడి కంగారుగా విడిపోయి నీరులేని మేఘంలా చెదిరి ఉంది. కళ్ళు చూస్తూ ఉన్నట్లే ఉన్నవి కాని సంజ్ఞాజ్ఞానరహితాలై ఎండిపోయిన చెరువుల్లా మెరుస్తున్నవి. తీర్చిదిద్దిన కనుబొమలు, సమమైన ముక్కు, చిన్ని నోరు, వణికే పెదవులు ఆమె మొహాన సుందరశ్రీ సాక్షాత్కరింపజేస్తూ ఉన్నవి. ఆమె పాట ఒక సెలయేరులా మర్మరించింది. రాళ్లగుట్టల్లో జలజలలాడింది. సుడిగుండాలు చుట్టింది. చెట్ల నీడ సమతలంలో పోయింది. ఆగింది. ఒక బండరాయి కింద మాయమై అవతల తిరిగి ప్రత్యక్షమైంది. ఆ గానం శ్రావణమాసపు పచ్చికలా అల్లుకుపోయింది. శరదృతు పుష్పాలై వికసించింది. నవ వసంతం వల్లే ఆనంద పర్వమైపోయింది. అప్పుడే ఒక స్టేషన్లో ఎక్కాడు ఒక బ్రాహ్మణోత్తముడు. వచ్చిరాగానే ఆ పాటకు అడ్డం వస్తూ ఒక హాస్య వచనం అన్నాడు. ఆత్మానందం మానవాతీతం కాబట్టి లోతు నీళ్లలో మునిగిన వాళ్లల్లా మనుష్యులు ఆ ఆనందం అట్టేసేపు భరించలేరు. ఈ హాస్యవచనం ఒక్కసారిగా ఆ పెట్టెలో ఉన్న మానవలోకానికి నిట్టూర్పునిచ్చింది. తెప్పరిల్ల చేసింది. ఆ బాలిక పాట మానివేసింది. కొత్తగా వచ్చిన హాస్యకాడు జబ్బు హాస్యంతో ప్రారంభించాడు. తనకి తగని జబ్బన్నాడు. అది తిండి జబ్బు. భోజనానికి వెళితే మగపెళ్లివారికి చేసిన శాఖపాకాలన్నీ తన విస్తట్లోనే మాయమవుతూ ఉండేవిట. వైద్యుడు ఇది మహారోగం అన్నట్ట. దానికి ఉదయాన్నే మినపసున్ని తాటికాయలంత మాత్రలు చేసి ఒక సేరు తేనెపాకం అనుపానంగా 1 డజను సేవించమన్నట్ట. ఇత్యాది హాస్యంతో కోమటి హాస్యం, పాపన హాస్యం, గొల్ల హాస్యం, బుడబుక్కల హాస్యం, కుక్క కూతలు, నక్క కూతలు కుప్పేశాడు. ఆ రైలు పెట్టెలో మనుష్యులు విరగబడి నవ్వారు. కళ్ల వెంబడి అందరికీ నీళ్లు కారినాయి. డొక్కలు నొక్కుకున్నారు. ఒకళ్ళ మీద ఒకళ్ళు పడ్డారు. ఎంత హాస్యానికన్నా చిరునవ్వులు మాత్రం వెదజల్లుతుంది హిందూ స్త్రీజనం. అక్కడి ఆడవాళ్లు మాత్రం ఒళ్ళు మరచి నవ్వు పొంగుల్లో ఊగిపోయారు. అక్కడి నుంచి డబ్బు వసూలు చేయడం ప్రారంభించాడు. కాన్లు, అణాకాసులు, అర్ధణాలు, 2 కాసులు గళగళ అతని హస్తంలోకి ప్రవహిస్తూ అక్కడే మాయమయ్యాయి. అతగాడు కొంచెం గుంటుపల్లి భాస్కరుడి ఇంద్రజాలం కూడా ఎరుగున్నవాళ్లా కనపడ్డాడు. ఒక 12 అణాల దాకా పోగుపడింది కాబోలు. అదంతా హుత్తని తెల్లపోయి చూస్తున్న ఒక కుర్రవాడి లాగులోంచి గలగల రాలించాడు. చిల్లర అంతాను. అమ్మ దొంగ అన్నాడు. పెట్టే అంతా గొల్లుమని నవ్వింది. మీరు చల్లగా ఉండాలి, నేను పచ్చగా ఉండాలి. మీ ధాన్యాలు నా గాది నిండాలి. మీ నవ్వులోంచి ధనవర్షం కురియాలి. జయ విజయీ భవ, దిగ్విజయీ భవ. మీరెప్పుడూ రైలు ప్రయాణం చేస్తూ ఉండాలి. బాబూ సెలవండి అని తర్వాత స్టేషన్లో దిగిపోయాడు. వేరే పెట్టెక్కినాడు కాబోలు. ఇంతసేపు ఆ గుడ్డిపిల్ల నిర్ఘాంతపోయి నిల్చున్నది. అప్పుడప్పుడు ఆ వేళాకోళం మాటలకి చిరునవ్వు నవ్వుకుంది. కూడా ఉన్న పిల్లవాడు పకాలున నవ్వుతూ ఉన్నాడు హాస్యం పొడుగున.
ఆ బాలిక గొంతు సవరించుకుంది. ఎంత నీ వేడినా ఎక్కడ ఉందు ఓ కంతు జనక రామా అని హాయిమనే కృతి ఒకటి ఆలాపన చేసింది. ఆ హాసిగాడి మాటలే పక్కాయనికి జ్ఞాపకం చేస్తూ విరగబడి నవ్వుకుంటూ ఉన్న ఒక ముసలి కమ్మాయన ఉస్ పిల్ల ఉండు అన్నాడు. ఆ బాలిక అలాగే నుంచుండిపోయింది. ఆ పసిపాప డబ్బొడకడానికి వస్తే చిపో ముట్టుకుంటావు చిల్లరైపోయిందిరా అని వరుసగా అంటూనే ఉన్నారు. ఆ బాలిక అలాగే చైతన్యరహితంగా నిల్చునే ఉంది. రైలు కదలిపోతూనే ఉంది. 6 కార్లు వసూలయ్యాయి. ఆ అంధబాలిక జ్ఞానశూన్యాలైన కళ్లల్లో వేడినీళ్లు తిరుగుతూనే ఉన్నవి. ఆమె నిర్మల హృదయం మాటలేని ఏడుపులో సుడి తిరిగింది. పిల్లవాడు వచ్చి ఆ అణన్నర ఆ బాలిక చేతుల్లో పెట్టినాడు. ఆమె మొహం వంక తేరిపారా చూశాడు. ఆమె చెయ్యి పట్టుకున్నాడు. వాడి లేత మనస్సు చివుక్కుమంది. వాళ్ళిద్దరికూ ఒకళ్ళ హృదయం ఒకళ్ళకి విస్పష్టమే. ఇద్దరూ ఒక తలుపు మూల ఇరికి కూలబడ్డారు, ఒదిగిపోయారు. చూపులేని ఆ బాలిక కళ్ళు, చూపు పుట్టని ఆ పిల్లవాడి హృదయం ఒకటికొకటి ఆలింగనం చేసుకున్నవి. ఆ బాలకుడు కంటినీరు ఆ బాలిక చేతులు అద్దుకుని ఆపుకోలేకపోయాడు. బాలిక పాట ప్రారంభించక పూర్వమే ఒక వ్యక్తి ఆ రైలు పెట్టెక్కాడు. అతడు రైలు బిచ్చగాడే. ఒక చెయ్యి లేదు. 30 ఏళ్లుంటాయి. చింకిగుడ్డ చిరిగిపోయిన చొక్కాతో ఒక పిల్లంగ్రోవి ఎడంచేత్తో పట్టుకుని రైలెక్కాడు. అప్పుడే ఆ బాలిక తన దివ్యగానం ఆలాపంచేసింది. తరువాత జరిగిన కథ అంతా చూస్తూనే ఉన్నాడు. ప్రపంచమంటే కోపం గల మనిషి. వెనుక రైల్వే పోర్టరుగా ఉండి రైలు కింద పడిపోయి చెయ్యి పోగొట్టుకున్నాడా బిచ్చగాడు. నా అనేవారు లేకుండా ఉండేవాడు. జీతంలో వచ్చిన 4 రాళ్లు మిగుల్చుకుంటూ గూడ్సు స్టేషన్లో అప్పుడప్పుడు దొంగతనం చేసిన వస్తువులు అమ్మగా వచ్చిన డబ్బు, రైల్లోంచి దిగిన ప్రయాణికులు సామాను మోయడంతో వచ్చిన కూలీ, టిక్కెట్టు లేని వాళ్లను ఇంజన్ దగ్గర నుంచో గార్డుపేట దగ్గర నుంచో పోనిచ్చినందుకు లంచము, మామూళ్ళు అంతా కలిపి 100 రూపాయలు మూటగట్టాడు. ఇంతట్లో చెయ్యిపోయినందుకు రాజమండ్రి రైల్వే ఆసుపత్రిలో 3 నెలలున్నాడు. అప్పుడు తన ఇంటిలో దాచుకున్న డబ్బు ఎవరో మటుమాయం చేశారు. ఉద్యోగమా పోయింది. పెళ్లి లేదు. దాంతో అతనికి మతిపోయింది. దిక్కులేని వాడికి దేవుడు కాదు, తిరిపమే దిక్కు. బిచ్చగాళ్లకు కొందరు గురువులు ఉంటారు. అతని దగ్గర పిల్లంగ్రోవి మాంచి బాగా ఊదడం, అందుమీద వేదాంతం పాటలు, భక్తి పాటలు పాడడం నేర్చుకున్నాడు. రైలు బిచ్చం సాగించాడు. రైలేగా ద్రోహం చేసింది. ఆ వచ్చిన డబ్బు కాఫీ హోటల్లో తినడం, కల్లుపాకల దగ్గర గౌళ్ల పుల్లమ్మ కూతురు పోసే ధవళ సుధారసం గళగ్రాహకంగా సేవించి సింధూరానిమిషత్వము, మహాయోగంలో మైకము సంపాదించి అమరుడవుతూ ఉంటాడు. అలాంటివాడు ఆ కుట్టిపిల్ల పాట విన్నాడు. అతడి మొరకు మనస్సు గాలిలో ఊగిపోయింది. దోహదం చేసిన మొండి చెట్టు వికసించినట్లు చిగురుదాల్చింది. ఏ ఆవేశమో అతనికి తెలీదు. అతనికి కళ్ళ నీళ్లు తిరిగినాయి. మనుష్యుల చంచలత్వము, కఠినత్వము అతనికి అసహ్యం వేసింది. ఎవ్వరూ లెక్క చేయకుండా ఆ గుడ్డిపిల్లను నిరసించగానే అతడు ముట్టెవంచిన కారుదున్ను అయిపోయినాడు. తాను పొద్దుట్నుంచి పోగు చేసుకున్న ఆరణాల డబ్బులు అమ్మాయి చేతిలో వేసి రైలు ఆగగానే దిగి చక్కాపోయాడు. ఆ అమ్మాయికి ఇంత డబ్బు ఎవరిచ్చారో తెలియలేదు. దేవుళ్లాంటి దయగల ప్రభువు ఎవరిచ్చారో అనుకున్నది. ఆ గుడ్డిపిల్లకు జ్ఞానం వచ్చినప్పటినుంచి ఇలా ముష్టి ఎత్తుకుంటూ రైలుపక్క గ్రామంలో ఒక బహుకుటుంబీకుడు, మంచి అంతఃకరణ గల ఒక రైతు ఇంటిలో ఒక పంచన ఉంటూ ఉండేది. ఊళ్ళో ఒక పెద్ద సంసారి బాలికకు సంగీతం నేర్పిస్తూ ఉంటే వీధి వాకిట్లో కూర్చుని సంగీతం చెవులారా వినేది. ఏకలవ్యుళ్ల అద్భుతమైన గాన విద్య సంపాదించుకుంది. ముష్టి బానే వచ్చేది. ఆ డబ్బు మహా ఇల్లాలైన రైతు భార్యకి దాచయిచ్చేది. పెద్దవుతున్న కొద్దీ ఏదో భయము, సిగ్గు కలుగుతూ ఉండేవి. ముష్టికి తిన్నగా వెళ్ళక ఇదివరకు పోగు చేసుకున్న డబ్బులు ఖర్చు చేసుకుని గంజి కాచుకుంటూ ఉండేది. తల్లి ఎవరో తండ్రి ఎవరో ఎలా ఆ రైతు ఇంట్లో చేరిందో ఆ పిల్లకి ఏమీ తెలీదు. ఒకరోజున చేబ్రోలు ముష్టికి పోయి మధ్యాహ్నం కాల్వగట్టున వంట చేసుకుంటూ ఉండగా ఒక పసిపిల్లవాడు, 3 ఏళ్లవాడు ఆ అమ్మాయి దగ్గరికి వచ్చాడు. ఎక్కడ్నుంచి వచ్చాడో ఆ గుడ్డిపిల్ల అతన్ని ఒళ్ళోకి తీసుకుంది.
అప్పట్నుంచి వాళ్ళిద్దరూ ఒక తల్లి కడుపున పుట్టిన బిడ్డల్లా అయ్యారు. అతడు దారి చూపించడం, ఆమె పాట పాడడం. అల్లా 4 ఏళ్లు గడిచినాయి. ఆ రోజు సాయంత్రం కాల్వగొట్టున వంట చేసుకుంటూ ఉంది. పిల్లవాడు చితుకులు ఏరి తెచ్చిస్తున్నాడు. ఆ సమయంలో ఆ సంధ్యారుణ కాంతుల్లో ఒక పురుషుడు ఆ చెట్టు కిందికి వచ్చాడు. అతని మొహం చిరునవ్వు నవ్వుతూ ఉంది. కళ్ళు లేని ఆ కబోది చెవులు, శరీరము యావత్తూ అతి సున్నితమైన గ్రహణశక్తి సంపాదించుకున్నవి. ఆ కొత్త మనిషి రాక కనిపెట్టింది. ఒరే, ఎవర్రా వచ్చింది? ఆ పిల్లవాడు ఆ మనిషి దగ్గరికి పరుగెత్తుకుని వెళ్ళాడు. అతడి కుంటి చెయ్యి చూశాడు, పిల్లంగ్రోవి చూశాడు. ఆ రోజు మనిషి. ఆ పిల్ల గ్రహించింది. ఆమె తెలతెలపోయింది, గుండె కొట్టుకుంది, తలవాల్చుకుని వంట చేస్తూనే ఉంది. ఆ మనిషి పిల్లంగ్రోవి తీశాడు. ఎదిరా లక్ష్మణ సీత, పర్ణశాలలో లేదెందు శాత అని పాట పాడినాడు. ఆ తేనె చుక్కల ధ్వని ఆ సంధ్య అంతా ఆక్రమించుకుంది. ఆ పిల్లవాడు అతని దగ్గరగా చేరి మొహం చూస్తూ కూచున్నాడు. ఆ అమ్మాయి వంట చేస్తూనే ఉంది. రారోరీ చిన్నవాడ మావాడ, రారోరీ చిన్నవాడ. చీకట్లు పూర్తిగా అలుముకు వస్తున్నవి. నక్షత్రాలు మినుకు మినుకుమంటూ ఆకాశాన్ని అలంకరించాయి. ఎందుకైనా వృంచినావు బ్రందికానాలో రామయ్య తండ్రి. ఆ బాలిక వంట పూర్తయింది. నిప్పులార్పేసింది. బిచ్చగాడు ఆమె దగ్గరికి పోయి కూర్చున్నాడు. ఎడంచేయి మొండిది. అది పిల్లంగ్రోవికి నొక్కుని కుడిచేతి వేళ్లతో ఊత్తాడు. నీకు నీ వారు లేరు, నాకు నా వారు లేరు, ఏటి ఒట్టు నా ఇల్లు కడదాం పదరా. ఆ పాట అమృతమయంగా ఆ చీకట్లలో వ్యాపించింది. కాల్వ నీళ్లు నిర్మలంగా ప్రవహించినాయి. నాకు పెళ్లి లేదు, నేను ముష్టోణ్ణే, మన ఇద్దరం ఎందుకు పెళ్లి చేసుకోకూడదు? ఆ అమ్మాయి ఆలోచించుకుంటూ ఉంది. 1000 ఆలోచనలు పోయాయి. ఒళ్ళు వణికింది. అప్రయత్నంగా అతని దగ్గరకు జరిగింది. అతని మొహం తడిమింది, దేహం తడిమింది. ఆ మనుష్యుడికి ఒళ్ళు జలధరించింది. ఆ చింపిగుడ్డ అమ్మాయి అప్సరసలా తోచింది. తన జీవితం జ్ఞాపకం వచ్చింది. ఒక గుడిలో దేవతకడ మోకారించిన భక్తుడయ్యాడు. ఆ బాలికను గట్టిగా తన గుండెకి అదుముకుందామనుకున్నాడు. చూపులేని ఆ కళ్ళు చూసి కళ్ళ నీళ్లు నింపుకున్నాడు. ఆ బాలిక అతని తల నిమిరింది, కళ్ళు తుడిచింది. అతని గుణగణాలు ఎలా అర్థమయ్యాయో. ఆ పిల్లవాడు నాకు తమ్ముడు, చిన్నతనాన్నించి పెంచుకున్నా. నాకు తమ్ముడే, నా బిడ్డడే అవుతాడు. ఇక్కడి నుంచి నేను పెంచుకుంటా. ఆ నక్షత్రాలే సాక్షిగా, పక్కన ప్రవహించే గోదావరి నీరు సాక్షిగా వాళ్ళిద్దరూ ఆ శుభముహూర్తంలో భార్యాభర్తలయ్యారు. ఒకళ్ళ కౌగిలింతలో ఒకళ్ళు కలిసి మెలిసి కరిగిపోయారు. ఆ పసిపిల్లవాడు హృదయంతో తథాస్తు అని నవ్వుకున్నాడు. కథామంజరి శ్రావ్య సంచిక మే 2025. గుడ్డిపిల్ల కథ. రచన శ్రీ అడివి బాపిరాజు గారు. పఠనం భమిడిపాటి శరజ్జోత్స్న.